తాటి చెట్టు కూడా ఇంత పొడుగ్గా తిన్నగా పెరగదేమో కానీ మన భాగ్యనగరంలో బిల్డింగ్లు మాత్రం ఆకాశాన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టిస్తున్నాయండి. అది కూడా ఎంత స్థలంలో అనుకున్నారు? జస్ట్ 120 గజాలు. ఆ 120 గజాల్లోనే 5 అంతస్తులో, 8 అంతస్తులో, 10 అంతస్తులో కూడా కట్టేస్తారు. 3 ఫీట్లు కూడా లేని ఎల్లారెడ్డి కూడా గల్లీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. 7 అంతస్తులు అంటే అది బిల్డింగ్ కాదు, సాక్షాత్తు గాలిలో వేలాడే అక్రమ ఐరావతం. మన అధికారులు కూడా తక్కువేం తినలేదండి బాబు. రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా పోగేసి దేవుడా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు అనుకునే అమాయకమైన ప్రజలు. మన హైడ్రా రంగనాథ్ గారు పెద్ద సారైనా మధ్యలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే కమిషనర్ అయ్యి ఎన్నో వీళ్ళ బ్రాంచెస్ ఇవి ఉంటాయి కదా, బ్రాంచెస్లో కూడా ఉంటారు మంది. సో ఇక రంగనాథ్ సార్ చెరువుల దగ్గర చిన్న చిన్న షెడ్లు కనిపిస్తే చాలు నీ జేసీబులు జుట్టు పీక్కొని మరీ వచ్చేస్తాయి. మరి అక్కడ చేస్తుంది రైట్ అయితే ఇక్కడ ఈ బిల్డర్లు ఇచ్చే కట్టల బరువుకి మీ కళ్ళు మూసుకుపోయాయా? నామమాత్రపు బ్యానర్లు కట్టి చేతులు దులుపుకోవడం ఏంటి సార్? ఇది కొంచెమైనా సిగ్గుండాలి సార్. ప్రజల ప్రాణాలని, రక్త మాంసాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చికెన్ మటన్లుగా వండి తినిపిస్తున్నారా ఏంటి? రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే మీరు లంచాల మత్తులు ఊతారా? ఇవి ఆగాలి, ఇవి ఆగాలి. మీ జాబ్ మీరు చెయ్యండి. మీరు పబ్లిక్ జీవితాలతో ఆడుకోకండి. మీరు భూకంపం వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా అక్కడ చచ్చేది మీ తాతలు కాదు సార్. అమాయకమైన ప్రజలు ఇప్పటికైనా మారండి రా బాబు. ఈ శవాల మీద పైసలు ఏర్కోవడం మాత్రం ఆపండి. ఒకవేళ షార్ట్ సర్క్యూటో, ఫైర్ యాక్సిడెంటో అయితే ఒట్టి అక్కడ ఏమైనా అయితే వచ్చేసప్పుడు ముసలి కన్నీరు అరసరు, లేకపోతే మాలాంటి జర్నలిస్ట్ ఏమన్నా ఇట్లాంటి బయటికి తీసుకొని వస్తే మా మీద కక్ష కడతారు. మీరు గవర్నమెంట్తో మాట్లాడి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానంటే మనిషి ప్రాణాల కంటే ఎక్స్గ్రేషియా ముఖ్యమా మీకు? హలో, హాయ్, నమస్తే, నేను మీ దేవ్. అబ్బాబా, ఏం కట్టారండి బాబు. తాటి చెట్టు కూడా ఇంత పొడుగ్గా తిన్నగా పెరగదేమో కానీ మన భాగ్యనగరంలో బిల్డింగ్లు మాత్రం ఆకాశాన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టిస్తున్నాయండి. అది కూడా ఎంత స్థలంలో అనుకున్నారు? జస్ట్ 120 గజాలు. పోనీ అంతో ఎంతో జాలి తలిస్తే ఆ 120 గజాల్లోనే 5 అంతస్తులో, 8 అంతస్తులో, 10 అంతస్తులో కూడా కట్టేస్తారు. అబ్బే, ఇది వాస్తు దోషం కాదు, అంతా అధికారుల జేబు వాస్తు. ఈ రోజు మన ప్రోగ్రాంలో అధికారులకి ఎంత ఇస్తే అడ్డగోలుగా కట్టుకోవచ్చు, గల్లీలో ముడ్డి తిప్పుకోవడానికి చోటు లేకపోయినా గాల్లో మేడలు ఎలా కట్టాలో నేర్చుకుందాం. అంటే గాల్లో మేడలు కట్టొచ్చు, అధికారులను మేనేజ్ చెయ్యొచ్చు, వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ రాకుండా చూడొచ్చు. ఇట్లాంటి ఎన్నో మన క్లాసెస్ ఉంటాయి కదా, కొన్ని ర్యాపిడ్ క్లాసెస్, అట్లాంటి క్రాష్ కోర్సులు, అట్లాంటివి మనం ఒకసారి తెలుసుకుందాం ఏ రకంగా చేయొచ్చు అనేది. మనం ఇప్పుడు ఫస్ట్ సీన్ కట్ చేస్తే కనుక చూడండి, 3 ఫీట్లు కూడా లేని ఎల్లారెడ్డి కూడా గల్లీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. 7 అంతస్తులు అంటే అది బిల్డింగ్ కాదు, సాక్షాత్తు గాలిలో వేలాడే అక్రమ ఐరావతం. ఎవడో పుణ్యాత్ముడు కంప్లైంట్ ఇచ్చాడట. మన అధికారులు కూడా తక్కువేం తినలేదండి బాబు. వెళ్ళారు, గంభీరంగా ఒక పెద్ద బ్యానర్ కట్టారు, ఈ బిల్డింగ్ సీజ్ చేయబడినది అని చెప్పి. అబ్బో, అది చూడగానే నా ఇల్లాలు కొత్త చీర కట్టుకున్నంత ముచ్చటేసిందండి. కట్ చేస్తే వారం తిరగకుండానే బ్యానర్ మాయం. అంటే బ్యానర్ మాయమైపోయింది, ఏదో గాలికి పడిపోలేదు అనుకోండి. మళ్ళీ తర్వాత చూస్తే డే టైంలో యథావిధిగా సాఫీగా ఉంది, రాత్రిళ్ళు మాత్రం వీళ్ళ దందా స్టార్ట్ అయింది. అంటే అందరు ఓన్లీ నైట్స్, అంటే పెయింటింగ్స్ కానివ్వండి, ఈ పనులన్నీ చేసుకుంటున్నారు. ఆ బిల్డర్ గాడు కొత్త పెళ్లి కూతురికి ముస్తాబు చేసినట్టు మళ్ళీ సున్నాలు కొట్టి ముస్తాబు చేశాడు. అడిగే నాదుడే లేదు. బహుశా అధికారులకి మూటలు గట్టిగా గొంతు వరకు అందాయేమో, అందుకే నోట్లో బెల్లం ముక్క ఉన్నట్లు గమ్మునుండిపోయారు. ఇవన్నీ చూస్తే కనుక మీకు కూడా ఇదేదో తెలుసుకుందామని ఉంది కదా, ఎలా కట్టొచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చని, అది కూడా చెప్తాను మీకు నేను. ఇక దీనిలాగే ఇంకో ప్రబుద్ధుడు జస్ట్ కొంచెం ఇటరండి, నేతాజీ నగర్, లక్ష్మీపురి, అంటే ఇది ఎక్కడో కాదండి, సైనిక్పురి దాటిన తర్వాత. అక్కడ ఒక్క ఫ్లాట్ సరిపోలేదట, 2 ఫ్లాట్స్ కలిపి 330 గజాల్లో 5 అంతస్తుల కమర్షియల్ భవనం కట్టేస్తున్నాడు. చుట్టూ చూస్తే కనుక హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. ఏ రోజైనా తేడా వస్తే డైరెక్ట్గా యమలోకానికి ఎక్స్ప్రెస్ టికెట్ అనుకోండి. చుట్టుపక్కల జనం బాబోయ్ మా మీద పడిపోతుందని మొత్తుకుంటున్నా మన అధికారులకు మాత్రం సోయి లేదు. అది వాళ్ళకి గోదావరి నీళ్ల గలగలలా హాయిగా వినిపిస్తుంది. ఎందుకంటే
అది కట్టుకోవడానికి మన వాళ్ళకైతే డబ్బుల మూటలు ఫుల్ గలగలగల మొత్తం ఇచ్చేసి వస్తుంది. ఎలా వస్తుంది డబ్బుల మూటలు, ఎలా ఇవ్వచ్చు అనేది మళ్ళీ చెప్తాను మీకు నేను. గలగల హాయిగా వినిపిస్తుంది వీళ్ళకి. బిల్డర్ నని లాభం లేదు సార్. వాడు దొంగ. వాడికి దొరికినంత దోచుకుంటాడు. ఏది దొరికితే అది ఎక్కడ సంపాదించుకోవాలా. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడు, మెయిన్ రోడ్డు అంటే హై టెన్షన్ రోడ్ అంటారు కదా, అక్కడ జస్ట్ ఆ బిల్డింగ్ ఏదైతే కట్టినాడో ఆ బిల్డింగ్ పక్కనే మనకి పెద్ద హై టెన్షన్ జంక్షన్ ఉంది. వాడు 5 అంతస్తుల అక్కడ ఏదో కొన్ని కొన్ని రూల్స్ ఏడ్చి ఉంటాయి. ఆ రూల్స్ జిహెచ్ఎంసి వాడు వీడికి చెప్పాలా, వీడు దాన్ని పాటించాలా, ఇదంతా తలకాయ నొప్పి కదా. ఏదో ఆ ముట్ట తీసి మూట ఇచ్చేస్తుండు. మూట ఇచ్చేస్తే వాళ్ళు అదేదో మన 3 కోతులు ఉంటాయి కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, ఆ టైంలో మంచి చూడకు, మంచి మాట్లాడకు, మంచి వినకు, ఈ టైప్లో మన జిహెచ్ఎంసి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోండి. ఒక్కటి ఏంటంటే వాడు దొరికినంత దోచుకుంటుండు. వాడే కాదు, బిల్డరే కాదు, దొరికినంత దోచుకోవడంలో మనోళ్ళు కూడా సమర్థులే, దిట్టలే. ఎందుకంటే లంచాలు ఇస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు. మరి ఇదంతా అవుతుంది, లాస్ ఎవరికి, చచ్చేది ఎవరు? ఇది ఆలోచించింది ఎవరో ఆలోచించలే. రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా పోగేసి దేవుడా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు అనుకునే అమాయకమైన ప్రజలు. మీరు కొనుక్కునేది ఇల్లు కాదురా అయ్యా, సాక్షాత్తు మీ మెడకు మీరే బిగించుకుంటున్న యమపాశం అని వీళ్ళకి ఎప్పటికీ తెలుస్తుందో ఏమో. ఇక మన పెద్ద సార్, మన హైడ్రా రంగనాథ్ గారు, ఈయన గురించి కూడా కొంచెం, ఎందుకంటే పెద్ద సార్ ఆయనకు తెలీదా మధ్యలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే కమిషనర్ అయ్యి ఎన్నో వీళ్ళ బ్రాంచెస్ ఇవి ఉంటాయి కదా, బ్రాంచెస్లో కూడా ఉంటారు మంది. సో ఇక రంగనాథ్ సార్, సారీ, ఇక హైడ్రా సారు రంగనాథ్ గారు. రంగనాథ్ గారు సార్ వినిపిస్తుందా? లోపల దాకా ఏమైనా సెగ తగులుతుందా మీకు? ఏమండి, చెరువుల దగ్గర చిన్న చిన్న షెడ్లు కనిపిస్తే చాలు మీ జేసీబీలు జుట్టు పీక్కొని మరీ వచ్చేస్తాయి డెమాలిష్ చేయడానికి. కరెక్ట్ కదా సార్? మీరు చేస్తుంది 100% రైట్. మరి అక్కడ చేస్తుంది రైట్ అయితే ఇక్కడ చేయరా మీరు? ఇది ఇల్లీగల్ కదా? లీగలేనా? మరి అట్లాంటిది ఏమన్నా ఉంటే పేపర్ స్టేట్మెంటో లేదా ఏమన్నా ఉంటే మీరు ఇవ్వండి, ఇది లీగల్ అని. నేను కూడా కట్టుకుంటా 20-30 గజాలు ఏదో తీసుకొని. నాకు ఇల్లు లేదు సార్, ఓ 20-30 గజాలు తీసుకొని దాంట్లో ఒక ఏదో నాకు తోచినంత 8-9-10 ఫ్లోర్లో వేసుకుంటా, కిరాయిలకి ఇచ్చుకుంటా, ఏదో నేను బతుకుతా, మీ పేరు చెప్పుకొని బతుకుతా. చూడండి సార్ మరి ఏమన్నా. మరి భాగ్యనగర్ గల్లీలో ఆకాశానికి చిల్లు పెట్టేలా కడుతున్న ఈ 7 అంతస్తులు 5 అంతస్తుల కోటల మీద మీ హైడ్రా కళ్ళ కనబడవా? లేక ఈ బిల్డర్లు ఇచ్చే కట్టల బరువుకి మీ కళ్ళు మూసుకుపోయాయా? మీరు చేసే ఈ హడావిడి అంతా ఓన్లీ డ్రామానేనా? ఇదంతా నా క్వశ్చన్స్ కాదు, అందరు జనాల క్వశ్చన్స్. నేను ఒక్కడిని అడుగుతున్నా సార్, నా మీద పగబెట్టుకోకండి. ఏమో పగబెట్టుకొని వచ్చేసి నన్ను ఏదైనా మళ్ళీ ఏదో కేసులో ఎందుకు దూర్పిస్తారు, ఏదో అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అది కొంచెం నా పైన దయదల్చండి. రంగులు పడకముందే ఆపాల్సిన మీ సిబ్బంది అన్నీ అయిపోయాక నామమాత్రపు బ్యానర్లు కట్టి చేతులు దులుపుకోవడం ఏంటి సార్ ఇది? మీరంతా కలిసి ఆడుతున్న ఈ కిటికేంటో జర మాకు మా వ్యూవర్స్ కూడా చెప్తే వింటాం సార్. మీ అధికారుల పర్మిషన్తో 20 గజాల్లో మేము కూడా 6 ఫ్లోర్లు వేసుకుంటాం. ఎవరికి ఎంత ముట్ట చెప్పాలో ఆ లంచాల రేట్ కార్డ్, ఓ రేట్ కార్డు ఉంటుంది కదా సార్, హోటల్ పోతే మనం మెనూ ఇస్తాం, వాళ్ళు ఇస్తారు, ఈ రేట్కి ఇడ్లీకి 40 రూపాయలు, మసాలా వడికి ఇంత, లేకపోతే దోశకి ఇంత, ఇట్లాంటి రేట్ కార్డు మీ దగ్గర కూడా ఉంటుంది కదా. ఈ ఒక ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇంత, మరి దాని తర్వాత G+2 తర్వాత 3, 4, 5 కింద షాపులు, ఇట్లాంటిది రేట్ కార్డు ఉంటుంది కదా సార్ మీకు. ఆ రేట్ కార్డు చేయదు మాకు కూడా ఇస్తే మీ పేరు చెప్పుకొని మీ పుణ్యమా అని చెప్పేసి మేము కూడా ఓ 20-30 గజాలు తీసుకొని మేము కూడా ఒక 5-6 షాపులు కట్టుకొని పైన 7-8 ఫ్లోర్లు కట్టుకుంటాం. జర బాంచర్ చూడండి జర మంచిగా. కాకపోతే ఆ లంచాల రేట్ కార్డు ఒకటి ఇస్తే మేము కూడా, అంటే నేను ఒక్కడే కాదు, నేను పంచుకొని తింటా సార్. నేను చెప్తున్నా, నేను అందరికి ఇస్తా ఈ రేట్ కార్డు, అందరికి, మొత్తం మన తెలంగాణలో అందరికి ఇస్తా. పై మన హైడ్రా సార్కి ఇది ఇచ్చిండు, ఈ రకంగా మీరు అందరు కట్టుకొని అందరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి నేను కూడా చెప్తాను. నేను ఏమంటారు సార్? ఓకేనా? సో మేము కూడా ఇచ్చేస్తాం. అంటే మేము కూడా ఇచ్చేస్తామంటే ఏంది, ఆ లంచాల రేటు కార్డుకి ఒకటి మాకు ఇస్తే దానికి ఏమాత్రం అవుతుందో మేము కూడా ఇస్తాం సార్. ఏమంటే జిహెచ్ఎంసీ అధికారులు జర మాకు కూడా సీక్రెట్ ఏదో చెప్పరాదే సార్. సో జోక్స్ అపార్ట్, కొంచెమైనా సిగ్గుండాలి సార్. లక్షలు జీతాలు సరిపోవడం లేదా మీకు? ప్రజల ప్రాణాలని, రక్త మాంసాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చికెన్ మటన్లుగా వండి తినిపిస్తున్నారా ఏంది?
ప్రతి దానికి రేవంత్ రెడ్డి కావాలి, రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. ఆ ప్రతి దానికి గల్లీలో కుక్క మొరిగినా దానికి సీఎం పర్మిషన్, రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలా సార్? మరి మరి మీరెందుకు ఉన్నట్టు? కేవలం మేత మేయడానికైనా సిగ్గుండాలి సార్ మీకు. రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే మీరు లంచాల మత్తులో ఊతారా? తిన్న చాలు సరిగా, ఎక్కువ తింటే సకల రోగాలు వచ్చి కదలలేక నడవలేక మంచాన పడతారు. యాక్చువల్గా మొన్న జీడిమెట్లలో భూకంపం వచ్చిందని, ఇక్కడ రాదని గ్యారంటీ ఇస్తారా మీరు? ఒకవేళ షార్ట్ సర్క్యూటో ఫైర్ యాక్సిడెంటో అయితే అప్పుడు వచ్చి ముసలి కన్నీరు కరుస్తారు. అదొకటే ఉంది మీకు. ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, అక్కడ కార్పొరేటర్లు కానీ ఎవరైనా సరే వచ్చి ఆ టైంలో వచ్చేసేసి ఏవో చచ్చిపోయాను కదా అని చెప్పేసి ముసలి కలి ఇదేదో ఇంకోసారి కాకుండా చూస్తాం, అది చూస్తామని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకుల మాటలు వినిపిస్తారు. మీరు సేఫ్ అయిపోతారు, తిన్నోళ్ళు మన జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు సేఫ్ అయిపోతారు, వచ్చి కట్టి అమ్ముకున్నోడు సేఫ్ అయిపోతాడు. ఎవరైతే డబ్బులు ఇచ్చి మామూలు ప్రజానికం వచ్చి కొంటారో వాళ్ళే కదా సార్ లాసు, వాళ్ళు చేస్తారు. అంటే అక్కడ ఎట్లా అని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్తా చూడండి. ఆ బిల్డింగ్ కి ఆనుకొని ఇక్కడ ఒక బిల్డింగ్, ఇక్కడ ఒక బిల్డింగ్, అన్ని మొత్తం అన్ని ముడ్లు ఆనుకొని ఉన్నాయి. పోనీ రేపటి రోజున ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక ఫైర్ ఇంజిన్ కూడా లోపడిపోతుంది సార్. అలా 3 ఫీట్లున్నర ప్లేస్ ఉంది, అది కనిపిస్తలేదా మీకు? పోనీ అక్కడ ఏదైనా చిన్న ఏదైనా అక్కడ ఉన్న దాంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాము. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అదేమైనా బ్లాస్ట్ అయ్యి, సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ఆ ఇంటి మీద పడ్డం, ఈ ఇంటి మీద పడ్డము, అక్కడ పైనుంచి జనాల కింద దిగలేక పైనుంచి దూకడము, అంటే ఒక చిన్నది ఏమైనా అయితే ఎన్ని ఇండ్ల వాళ్ళు అక్కడ శవాల గుట్టలు లేస్తాయి సార్. అది అర్థం చేసుకుంటలేరు మీరు. ఆ పైసలు తినడం మానేయండి, చెయ్యండి, మీ జాబులు చేయండి ఫస్ట్. అది మర్చిపోయారు మీరు. ఒట్టి అక్కడ ఏమైనా అయితే వచ్చేసి అప్పుడు ముసలి కన్నీరు అరసరు, లేకపోతే మాలాంటి జర్నలిస్ట్ ఏమన్నా ఇట్లాంటి బయటికి తీసుకొని వస్తే మా మీద కక్ష కడతారు మీరు. అంతే కదా, మా మీద కక్ష కడతారు. లేదంటే ఇదాన్ని అదని మా మనబోలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసులు వేస్తారు. లేదంటే ఇంకొంచెం ఇది చేసుకో, మీకు ఇంకా మండింది అనుకోండి, ఇంకా మండితే ఏం చేస్తారు? ఎవరికైనా పైసలు ఇచ్చేసి మమ్మల్ని సంపని చెప్పేసి పంపిస్తారు. అంతే కదా మీరు చేసేది. కాకపోతే నేను ఇవి ఆగాలి, ఇవి ఆగాలి. మీ జాబ్ మీరు చెయ్యండి, మీ జాబ్ చేయండి. మీరు ఏదో కన్సల్టెంట్ కాదు, మీరు గవర్నమెంట్ ఉద్యోగులు. మీకు జీతాలు వస్తున్నాయి, లక్షల జీతాలు వస్తున్నాయి, సంవత్సరానికి మీకు జీతాలు పెరుగుతున్నాయి. మీరు పబ్లిక్ జీవితాలతో ఆడుకోకండి మీరు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా మీరు అప్పుడు వచ్చి గుట్టి ముసలి కన్నీళ్ళు గారుస్తారు. తప్పిస్తే ఏమనంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాను అంటే మనిషి ప్రాణాల కంటే ఎక్స్గ్రేషియా ముఖ్యమా మీకు? అంటే అమ్ముకున్నోడు మీకు డబ్బులు ఇచ్చి అక్రమంగా కట్టి వాడెళ్ళిపోయి మీరు సంపాదించుకొని పక్కన పెట్టి పబ్లిక్ ఏమైనా అయితే గవర్నమెంట్ ఇస్తుంది ఎక్స్గ్రేషియా? కొంచెమన్నా ఉండాలి సార్ మీకు. భూకంపం వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా అక్కడ చచ్చేది మీ తాతలు కాదు సార్, అమాయకమైన ప్రజలు. ఇప్పటికైనా మారండి రా బాబు. తిన్నది అరగకపోయినా పర్వాలేదు, కానీ ఈ శవాల మీద పైసలు ఏర్కోవడం మాత్రం ఆపండి. ఇక్కడ ఇంకొకటి మా చూస్తున్న ఫ్రెండ్స్కి ఒక చిన్న మనవి. ఫ్రెండ్స్, నాకు తెలుసు ఇది చూశాక మీరందరూ మీ మేధోశక్తికి పని పెడతారు, కామెంట్స్ రూపంలో మంచి కామెంట్స్ పెడతారు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక్కరికి నచ్చితే 99 మందికి నచ్చదు నేను చెప్పేది. కాకపోతే కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది తప్పైతే మీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టుకోండి. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.